నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. హత్య కేసును ఛేదించిన 2 టౌన్ పోలీసులు. 1 టౌన్లో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్. ఎన్టీపీసీలో పోలీసుల కమ్యూనిటీ ప్రోగ్రాం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ హెచ్చరించారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు గోదావరికని 1 టౌన్, 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడవడిక కలిగిన వారితో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సైకరాలజిస్ట్ డాక్టర్ రవి వర్మ మాట్లాడుతూ నేర ప్రవర్తనకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన జీవితం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్, రామగుండం సిఐ కృష్ణకుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. జనరల్గా తీసుకునే చర్యల కంటే దానికి రెట్టింపుగా చట్టంగా కూడా ఏదన్నా తప్పని చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు యాక్షన్ తీసుకునేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన 2 టౌన్ సిఐ ప్రసాద్ సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాం. డాక్టర్ రవివర్మ డాక్టర్ గారు మాట్లాడాల్సిన కోరుతాం. కొంతమంది క్షణికావేశంలోనూ లేకపోతే రకరకాలైనటువంటి వ్యక్తిగత కారణాల వల్ల నేరం చేసి ఆ నేరంలో ఇరుక్కొని మీ మీద వాచ్ పెట్టడానికి, మీ మీద నిఘా పెట్టడానికి మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. షీట్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది గౌరవంగా బ్రతుకుతున్నారు అనేది మీకు తెలుసు, మాకు కూడా తెలుసుకోండి. కాకపోతే కొందరి ప్రవర్తన వల్ల ప్రతి ఒక్కరు రౌడీ షీటర్ అనేటువంటి ముద్రపడి దానివల్ల ఇబ్బందుల పాలయ్యేటువంటి సమాజానికి మాట్లాడడానికి ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా కావాలి. అందుకనే ప్రతిసారి మేము వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రవర్తన మార్చుకొని మీ మీద కేసు పోయిన తర్వాత మీ మీద షీట్ తీసేసే ప్రయత్నం మేము చేస్తాము. అది పోలీస్ శాఖ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసే కార్యక్రమంలో కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ గాంజా కానీ మిగతా మత్తు పదార్థాలను చాలా పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో లేకపోతే తీసుకొచ్చి తెస్తున్నారో, అంటే పెడ్లర్స్ కానీ రవాణా కానీ పండించిన వీళ్ళందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాము. దాంట్లో భాగంగా ఈరోజు మేము మీ అందరితో పాటు, అంటే జనరల్గా పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే ఎవరో వచ్చిన న్యూసెన్స్ కాగానే గంజాయి తాగినటువంటిది చాలా ఈజీగా మాట్లాడడం జరుగుతుంది. అది నిజంగానే గంజాయి తాగినా లేకుంటే వేరే మత్తు పదార్థం తాగినా లేకపోతే ముఖ్యమైన జరిగినా అనేటువంటి చేయకుండా క్యాజువల్గా గంజాయి తాగి న్యూసెన్స్ చేస్తున్నారు అనేటువంటి అపవాదులు వచ్చేటువంటి ఒక నిజం కూడా ఇది. వీటన్నిటికీ ఒక చెక్ పెట్టడానికి, వీటన్నిటికీ కంట్రోల్ చేయడానికి ఈరోజు మీకు ఒక కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేసి మీ అందరికీ ఎవరెవరైతే ఒక ఇది ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ ఎప్పుడు వస్తుంటే మీరు గంజాయి తాగితే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తాయి. ఆ కిట్స్ డాక్టర్ గారిని, డాక్టర్ రవికిరణ్ గవర్నమెంట్ డాక్టర్ గారు ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్ గారి నా దగ్గర డిఅడిక్షన్ సెంటర్ కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి మీరు కోఆపరేట్ చేయాల్సిన విషయం ఏంటంటే పాజిటివ్ వచ్చినంత మాత్రం మిమ్మల్ని వెంటనే అది కాకుండా దాని గ్రావిటీని బట్టి మిమ్మల్ని ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
సరే ఇంతకుముందు ఇది కూడా పోలీస్ సంస్కరణలో ఒక భాగంగా తీసుకుంటుంది. మీరందరూ కోఆపరేట్ చేసి మీకు ఒక సంస్థలో భాగం. ఒకవేళ మీకు నిజంగానే అలవాటు ఉంటే అది చెడు అలవాటు కాబట్టి మీకు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ఆ అలవాటును మార్చే ప్రయత్నం లోపల మేము చేసే ప్రయత్నం ఇది ఒక భాగం. కాబట్టి మీ అందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. యూరిన్ టెస్ట్లో ఎవరెవరికైతే పాజిటివ్ వస్తుందో దాని గ్రావిటీని బట్టి మేము కౌన్సిలింగ్ ఒకవేళ అవసరమైన డీఅడిక్షన్ సెంటర్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్ సెంటర్ కూడా ఉంది. ఆ డీఅడిక్షన్ సెంటర్కి పంపించేసి మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మీరు చేస్తే దాంట్లో ఒక వేరే సహాయం చేస్తుంది. ఇంకొకటి రెండవది ఏంటంటే మీరు మళ్ళీ మీ అందరికీ కూడా మళ్ళీ మీకు ఒక కౌన్సిలింగ్ అనే పేరుతో మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక్కడికి రావడం కాదు. సమాజంలో కూడా మీరు మీ పిల్లలు పొద్దులైనా ఉండొచ్చు, కొంతమంది పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉంటారు, మంచి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండొచ్చు. ఏదో క్షణికావేశంలో చేసిన ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం మీరు చేయాలంటే మీరు 2 సార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరెవరైతే రిపీటెడ్ కేసులు చేస్తారో ఈ దానికి ఇంకింత కఠినంగా మీ చరిత్ర చూసి మీడియాని కూడా పెట్టడం జరుగుతుంది. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమాండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పీకే రమయ్య కాలంలో సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. సరియైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని మొత్తం 65 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఓ కారును తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానా విధించారు. ఈ సందర్భంగా రామగుండం సిఐ కృష్ణ కుమార్ మాట్లాడారు. టీజీబీకేఎస్ బాటలో భాగంగా జీడీకే లెవెనింగ్ క్లైన్ గని ఉద్యోగులను టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మల్లయ్య మాట్లాడారు. మెడికల్ బోర్డు బంద్ అవ్వడానికి యాజమాన్య ప్రణాళికలపై ప్రధాన కారణమని, కొత్త బావులు రాక పని స్థలాలు లేవనే సాకుతో సర్ప్రైజ్ కార్మికులకు ఉన్నారనే కుంటి సాకు చూపుతూ యాజమాన్య మెడికల్ బోర్డు పెట్టడం లేదని, ఈ కుట్రలను అడ్డుకోవాల్సిన కార్మిక సంఘాలు పైరవీలు తప్ప పోరాట స్ఫూర్తిని ఎప్పుడూ మర్చిపోయారని అన్నారు. టీజీబీకేఎస్ నాయకులు హరికిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బాట కార్యక్రమంలో సంఘ నాయకులు చిగురుపెల్లి మహేష్, బోడ ఐలయ్య, సంటి సదానందం తదితరులు ఉన్నారు. ఇవాళ ఆర్థికంగా సింగరేణి బాగుపడాలంటే చాలా విషయాలపైన శ్రద్ధ తీసుకోవాలి. ప్లానింగ్లో లోపం ఉన్నది, పర్చేజ్లో లోపం ఉన్నది. ఇవాళ ప్లానింగ్ అంటే మీ అందరికీ ఒక విషయం గుర్తుంటుంది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఇవాళ చాలా ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసేది. మళ్ళీ కొద్ది రోజులకే దీని లైఫ్ లేదు, దీన్ని తీయొద్దు అంటున్నారు. ఎవరిది లోపం? ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం ఉంది కదా, యాజమాన్యం యొక్క ప్రణాళిక లోపం కదా. అట్లే ఆర్కేఓసి కూడా ఇవాళ మూతపడుతున్నది. కాబట్టి ఇటువంటి అనేక సంచలనం సృష్టించిన జూల వంశీ హత్య కేసును గోదావరిఖన్ 2 టౌన్ పోలీసులు వేగంగా ఛేదించి 3 నిందితులను అరెస్టు చేశారు. ఈరోజు గోదావరిఖన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎం రమేష్, గోదావరిఖన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావుతో కలిసి నిందితుల అరెస్టు చూపారు. ఈ కేసును గోదావరిఖన్ ఏసీపీ పర్యవేక్షణలో గోదావరిఖన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు జూల వంశీ గత నెల 29న ఇంటి నుండి వెళ్లి కనిపించకుండా పోయాడని ఈ నెల 1న గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సిడిఆర్ మొబైల్ కాల్ వివరాలు పరిశీలించగా హైదరాబాద్లో ఉండే నీలం అలేఖ్య, ఆమె భర్త నీలం నవీన్ స్నేహితుడు బుర్ర భాస్కర్ పై అనుమానం వ్యక్తమైంది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 3 కలిసి వంశీని హత్య చేసినట్లుగా ఒప్పుకు
ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెల్లడించారు. మృతుడు జూల వంశీ అలేఖ్య 10వ తరగతి సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అలేఖ్య నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే 2025 ఫిబ్రవరిలో జరిగిన 10వ తరగతి గెట్ టుగెదర్ కార్యక్రమం అనంతరం వంశీ అలేఖ్య మొబైల్ నెంబర్ తీసుకొని ప్రేమ పేరుతో తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్ చేస్తూ వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా వంశీ 3 సార్లు హైదరాబాద్లోని అలేఖ్య ప్లాట్కు వెళ్ళి అక్కడ గొడవకు దిగాడు. నీలం నవీన్, బుర్ర భాస్కర్ అక్కడికి చేరుకొని అతన్ని మందలించి పంపించి వేసినట్టుగా విచారణలో వెల్లడైంది. కాగా నిత్యం అలేఖ్యను వంశీ నుంచి వస్తున్న వేధింపుల క్రమంలో ముగ్గురు కలిసి వంశీని హత్య చేయాలని కుట్ర పన్నారు, పథకం వేశారు. అలేఖ్య, భాస్కర్ ఫోన్ చేసి వంశీని హైదరాబాద్కు రప్పించారు. వంశీ ముందుగా అలేఖ్య ప్లాట్కు వెళ్ళగా అక్కడి నుండి ముగ్గురు కలిసి భాస్కర్కు చెందిన టాటా జస్ట్ కారులో భాస్కర్ ప్లాట్కు చేరుకున్నారు. అదే సమయంలో నీలం నవీన్పై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు తాను డ్యూటీకి వెళ్తున్నానట్టు చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. తర్వాత భాస్కర్ తన ప్లాట్లో వంశీకి మద్యం త్రాగించి గొడవకు దిగాడు. అనంతరం ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో వంశీ ఛాతి, మెడ భాగాల్లో విచక్షణ రహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం అలేఖ్య ఫోన్ ద్వారా నీలం నవీన్కు సమాచారం ఇవ్వగా నవీన్ అక్కడికి చేరుకొని భాస్కర్తో కలిసి గదిలోని రక్తపు ఆనవాళ్లను లైజాల్తో శుభ్రపరిచినట్టుగా వెల్లడైంది. అనంతరం భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లు మరియు మ్యాట్లో చుట్టి కారు డిక్కీలో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే టాటా జస్ట్ కారులో మృతదేహాన్ని మంతని మండలం గాడుదుల గండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్కనున్న లోయలో పడవేసినట్టుగా నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ రమేష్ తెలిపారు. దీంతో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించిన 2 టౌన్ పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈ నెల 1వ తారీఖు నాడు సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి కనిపించడం లేదనే వాళ్ళ తల్లి దరఖాస్తు మీద గోదావరి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద వంశీ యొక్క కాల్ డేటా ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో అన్ని టెక్నికల్ అంశాలతోటి పరిశోధన చేసి జూల వంశీకి ఇంతకుముందు పరిచయం ఉన్న అలేఖ్య అనే వాళ్ళ అదే గ్రామానికి చెందిన అలేఖ్య అనే అమ్మాయితో ఉన్న పరిచయం లోపల జరిగిన విషయం లోపల వంశీ హైదరాబాద్కు వెళ్ళగా అక్కడ వంశీని అలేఖ్య మరియు ఆమె భర్త నవీన్, వాళ్ళ మిత్రుడు భాస్కర్ కలిసి హత్య చేసి తీసుకొచ్చి మంతని పోలీస్ స్టేషన్ పరిధి లోపల గాడులగండి దగ్గర బ్రిడ్జి పక్కన పడేయడంతో దీన్ని మర్డర్ కేసుగా పరిగణించి SC/ST యాక్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా పూర్తి శాస్త్రీయమైన సాంకేతికపరమైన అంశాలతో కూడి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఈ కుట్రకోణం ఏమైనా ఉందా అని అందరినీ, ఎవరైనా ఉంటే పరిశోధనలో ఎవరు తెలిసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద ఛార్జ్షీట్ వేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా SC/ST ప్రొవిజన్స్ ప్రకారం కూడా కఠిన శిక్ష పడే విధంగా ఛార్జ్షీట్ పొందుపరిచి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.